కువైట్ నుంచి హైదరాబాద్ వెళ్లవలసిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఆ విమానాన్ని హుటాహుటిన ముంబైకి మళ్లించవలసి వచ్చింది. ఈ తెల్లవారుజామున ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా అధికారులు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటన విమాన ప్రయాణికులలో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గతంలో ఇలాంటి ఫోన్ కాల్స్ చాలా వచ్చాయి బాంబు బెదిరింపులకు సంబంధించి. కానీ ఈసారి అంతకు మించినటువంటి బెదిరింపు విమానానికి సంబంధించి. ఎందుకంటే ఈసారి మానవ బాంబు ఉంది విమానంలో అనేటువంటి ఒక హెచ్చరిక రావడం ఒక్కసారిగా అందరినీ భయాందోళనకు గురిచేసింది. ఇవాళ తెల్లవారుజామున 1:20 సమయంలో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు బయలుదేరినటువంటి ఇండిగో విమానం అది. ఈ ఉదయం 7:42 శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ బెదిరింపు ఈమెయిల్ అందింది. విమానంలో మానవ బాంబు ఉందని, దీన్ని పేల్చివేస్తామంటూ ఢిల్లీ విమానాశ్రయానికి ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు అందాయి. దీన్ని అధికారులు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాన్ని హైదరాబాద్కు బదులుగా ముంబైకి దారి మళ్లించారు. విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, దీనిపైన ఇండిగో విమాన సంస్థ ఏం చెబుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఒక్కసారిగా మానవ బాంబు అనేటువంటి ఈ యొక్క సందేశం సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఢిల్లీలో జరిగినటువంటి ఘటన మనం చూసాం. పూర్తిగా మానవ బాంబులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్నాయి అనేటువంటి ఒక ఆందోళన, ఆ రకమైనటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే గతంలో విమానాలకు సంబంధించిన బాంబు బెదిరింపులు ఎయిర్పోర్ట్లలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ చాలా వచ్చాయి బాంబు బెదిరింపులకు సంబంధించి. కానీ ఈసారి నేరుగా మానవ బాంబు అని ప్రస్తావించడం అనేది ఒక్కసారిగా కొంత ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అందుకే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా నేరుగా అధికారులు వెంటనే అప్రమత్తం చేశారు. విమానంలో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఆ విమానంలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారా, లేకుంటే వారికి ఇంకా బయట ఉన్నటువంటి వ్యక్తులతో ఏమైనా సంబంధాలు కొనసాగించేటువంటి వ్యక్తులు ఆ విమానంలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారా, లేదంటే ఇది ఫేక్ ఈమెయిల్ బెదిరింప, ఇవన్నిటిని కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆ యొక్క విమాన ప్రయాణికుల ప్రాణాల రక్షణ కోసం వెంటనే హుటాహుటిన శంషాబాద్ రావాల్సినటువంటి ఆ విమానాన్ని ముంబైకి తరలించారు. అక్కడ పూర్తిగా ల్యాండ్ అవ్వడానికి ముందే అంత రెస్క్యూ సిబ్బంది, అదేవిధంగా అన్ని రకాల వ్యవస్థలన్నీ కూడా సిద్ధంగా అక్కడ నిలవరించి ఉన్నాయి. విమానం ల్యాండ్ అవ్వగానే అక్కడ పూర్తిగా తమ కంట్రోల్కి తీసుకున్నారు దాన్ని. అందులో ఉన్నటువంటి ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించారు. అంతా బాంబ్ స్క్వాడ్తో కూడా తనిఖీలు నిర్వహించారు. పూర్తిగా ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది.